అందరికి పెట్టామంటే ఎంత ఎంత హ్యాపీనెస్ వస్తుంది రాదా? పేరు కట్టి అందరిని పిలిస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుంది? శాకాహారాలు చేస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుంది? ధ్యాన మహాచక్రం చేస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుంది? ఎంతో వర్క్ ఉంది ధ్యాన మహాచక్రానికి, దేనికైనా కానీ వర్క్ ఉంటుంది. కానీ ఆ వర్క్ చేస్తే కానీ మనకి హ్యాపీనెస్ రాదు. హ్యాపీనెస్ రావాలంటే పని చేయాలి. దుఃఖం పోవాలంటే ధ్యానం చేయాలి. నా మొగుడు పోయాడు, నా కొడుకు చనిపోయాడు, దుఃఖం వచ్చింది, ఏం చేయాలి నేను? ధ్యానం చేస్తే నా మొగుడు పోలేదు, కొడుకు పోలేదు అని తెలుస్తుంది. లేదా పోయాడు 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 అని జీవితం అంతా ఏడుస్తుంది. పక్కన కనపడలేదు అంతే. ఒకసారి ఏమైందంటే ఒక యోగి అలా కూర్చున్నాడు ఒక ఊరి మధ్యలో. ఒక అతని తల్లి చనిపోయింది. ఆ తల్లి స్వామి వాడు ఏడుస్తున్నాడు, నా తల్లి చనిపోయింది చనిపోయింది అని చెప్పేసి. ఆ మాట విన్నాడు యోగి. మీ తల్లి చనిపోయేది నాన్న, మీ తల్లిని చూసే కళ్ళు మీరు చనిపోయాయని చెప్పాడు. తల్లి చనిపోలేదు, శరీరం పెట్టేసి అక్కడే ఉంది. కానీ ఆవిడ యోగి చూస్తున్నాడు, కానీ కొడుకునే పోయింది పోయిందని ఏడుస్తున్నాడు. ఆవిడని చూడగలుగుతాడు యోగి, ఆ కళ్ళు ఉంది ఆ యోగికి. కనుక చెప్పి తల్లి ఎక్కడికి పోయేది అక్కడే ఉంది, కానీ ఆవిడని చూడగల కళ్ళు లేవు. ఆ కళ్ళు వచ్చేది ధ్యానం నుంచి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నా కొడుకు పోయాను, నా మొగుడు పోయాను, తల్లి పోయింది అని ఎవరు ఎవరు మానేస్తారు. ఎందుకంటే ఎవరు పోలేదని తెలుస్తుంది. ధ్యానం చేయకుండా అది ఆ కళ్ళు రావు, ఆ దుఃఖం పోదు. ఆ కళ్ళు వస్తేనే ఆ దుఃఖం పోతుంది. దుఃఖం పోవాలంటే ఏకైక మార్గం ధ్యానము. ఆనందం రావాలంటే ఏకైక మార్గము పని చేయాలి.